విజయనగరం జిల్లా వైసీపీ ఆఫీస్ స్థలంపై వివాదం రచ్చగా మారుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారంటూ రాజుగారు నేరుగా రంగంలోకి దిగారు. తన వంశస్థుల భూమిలో వైసీపీ పార్టీ కార్యాలయం కట్టారని, ఆ ప్లేస్ తమదే అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వం ఆ భూమిని తమకు లీజ్కి ఇచ్చిందని చెబుతోంది. వైసీపీ వర్సెస్ రాజుగారు. ఎందుకీ వివాదం? ఎవరి వాదనలో నిజమెంత? విజయనగరం జిల్లా వైసీపీ ఆఫీసు స్థలంపై వివాదం. వైసీపీ వర్సెస్ రాజుగారి మధ్య ప్లేస్ కోసం వార్. వైసీపీ పార్టీ ఆఫీసు స్థలం తనదే అంటున్న అశోక్ గజపతి రాజు. ఆ భూమి తనదే, అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న పెద్దాయన. ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకున్నామంటున్న వైసీపీ లీడర్లు. విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ ఆఫీసు భూ వివాదం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ కోసం వాళ్లు తీసుకున్న స్థలం తనదే అంటూ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. తన అనుచరులు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ను ముందు పెట్టి వ్యవహారం నడిపించకుండా నేరుగా అశోక్ గజపతిరాజే మీడియా ముందుకు వచ్చి వైసీపీని కార్నర్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ ఆఫీసు ఉన్న భూమి ఎవరిది అన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ కార్యాలయం ఉన్న భూమి తమ విజయనగరం రాజవంశస్థులది అంటున్నారు అశోక్ గజపతిరాజు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని తమ ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఆ భూమి తమకు 33 ఏళ్లు లీజుకు ఇచ్చారంటున్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్. తమ పార్టీ ఆఫీసు భూమిపై సర్వ హక్కులు ప్రభుత్వానివే అంటున్నారాయన. సర్వే నెంబర్ 569పై వివాదం నడుస్తోంది. అయితే ఆ భూమి తనదే అని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయనేది అశోక్ గజపతిరాజు వాదన. జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశానంటున్న ఆయన 2022లో 3 నెలల్లోనే అధికారులు భూ రికార్డులు మార్చి ప్రభుత్వ భూమిగా చూపారంటూ మండిపడుతున్నారు. అశోక్ గజపతిరాజు ఏడాది క్రితమే గోవా గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. వాస్తవానికైతే పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వంటివి చెయ్యకూడదు అంటారు. కానీ రాజుగారు మాత్రం తాను విజయనగరం పర్యటనకు వచ్చినప్పుడల్లా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వైసీపీని అటాక్ చేస్తూనే ఉంటున్నారట. 5 ఏళ్ల పాటు వైసీపీ కేసులు పెట్టి తనను ఇబ్బంది పెట్టిందని ఆయన లేటెస్ట్ గా విమర్శించారు. గవర్నర్ హోదాలో అయినా తనకు సమస్యలు ఉండవా? తన సొంత ఆస్తులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు అశోక్ గజపతిరాజు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులలో మార్చేసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లీజుకు తీసుకుని అక్కడ పార్టీ ఆఫీసు కట్టుకున్నారని మండిపడ్డారు. అప్పుడే జిల్లా కలెక్టర్కు లేఖ రాశామని, ఆ భూమి తమదని అన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా తమ కుటుంబ ఆస్తి ప్రైవేటు భూమిని పార్టీ ఆఫీసుకు లీజుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాత్రం ఆ భూమి ప్రభుత్వానిదే అంటున్నారు. తాను 2021లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను అని, నగరపాలక సంస్థ జీవోతో పాటు ప్రభుత్వ జీవో, రెవెన్యూ శాఖ అనుమతులతోనే ఆ భూమిని పార్టీ ఆఫీస్ కోసం తీసుకున్నామని చెప్తున్నారు. ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా చూపించినట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది వైసీపీ. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ హోదాలో ఉండి ఈ తరహా విమర్శలు చేయడం సరికాదని వైసీపీ నేతలు సుతిమెత్తగా సున్నితంగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ స్థలం వివాదం 2022లో జరిగింది. అప్పుడే కలెక్టర్కు ఫిర్యాదు చేశాను అంటున్నారు అశోక్ గజపతి రాజు. అలా అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎందుకు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదో చెప్పాలి అనేది వైసీపీ ప్రశ్న. గవర్నర్ పదవి వచ్చే వరకు ఏడాది పాటు నో పాలిటిక్స్ అంటూ రెస్ట్ మోడ్లో ఉన్న పెద్దాయన ఇప్పుడే ఎందుకు ఇష్యూ చేస్తున్నారో చెప్పాలి అంటున్నారు వైసీపీ లీడర్లు.
అయితే వైసీపీ పార్టీ ఆఫీస్ భూమి తమదే అని చెప్పడానికి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని బల్లగుద్ది చెబుతున్నారు అశోక్ గజపతిరాజు. ఆయన విమర్శలు, వైసీపీ ప్రతి విమర్శలతో రాజుకున్న వేడి జిల్లా రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి మరి.